హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. అండ్ ఈ రోజు వచ్చి నేను చింతచిగురు పప్పు అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ ఫేవరెట్ కర్రీ అనమాట అది. సో ఈరోజు నేనైతే చేయబోతున్నాను. ఇంకెందుకు కాల్ చేస్తే మరి లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో. అండ్ ఫస్ట్ వచ్చి ఏంటంటే చింతచిగురు పప్పుకి నేనైతే ఇలాగా కందిపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. చిన్న గ్లాస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను నేను. అండ్ కందిపప్పు నేనైతే కడిగేసేసుకున్నాను. కడిగేసుకున్నాక నేను 1 గ్లాస్కి ఏంటంటే 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటాను అనమాట క్వాంటిటీ. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా నానుతుందనమాట పప్పు. సో నేను వచ్చి 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, పప్పు కూడా స్మూత్గా మెదుగుతుంది. అండ్ ఇప్పుడైతే నేను వాటర్ అయితే చెప్పాను కదా, ఆ క్వాంటిటీ అయితే తీసుకుంటాను. అండ్ చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ చింతచిగురు పప్పులోకి నేను 1 ఆనియన్ తీసుకుంటున్నాను, అండ్ పచ్చిమిరపకాయ తీసుకుంటున్నాను, మ్యాంగో తీసుకుంటున్నాను, అండ్ 1 చటాక్ చింతచిగురు, అండ్ 2 టమోటా తీసుకుంటున్నాను. చటాక్ అంటే 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ వచ్చి 30 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట 1 చటాక్. మా ఊర్లలో అయితే చాలా తక్కువకి వస్తాయి కదా, అండ్ నాకైతే అదే అనిపించింది అనమాట. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసేసేసి ఆనియన్స్ అన్ని కట్ చేసేసేసి వేసుకుంటున్నాను. అండ్ మామిడికాయ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాను, టమోటాలు కూడా కట్ చేసేసుకున్నాను. అన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి చింతచిగురు వచ్చి కడిగేసేసుకొని నీట్గా, వేస్టేజ్ కూడా ఉంటుంది అనమాట, చెక్ చేసుకొని మనం వేస్టేజ్ అంతా తీసేసుకొని ఇప్పుడైతే నేను చింతచిగురు కూడా యాడ్ చేసేసాను. అండ్ ఇంకేంటి మరి, జస్ట్ ఇంకా మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసి నేనైతే 5 విజిల్స్ అయితే రానిస్తాను అనమాట. 5 విజిల్స్కి ఏంటంటే చాలా మెత్తగా మెదిగిపోతుంది అనమాట. మనం కొంచెం మెంటితే సరిపోతుంది, చాలా మెత్తగా అవుతుంది అనమాట. పలుకులుగా ఉంటే ఏంటంటే పప్పు బాగుండదు. సో నేనైతే ఇప్పుడు 5 విజిల్స్ అయితే రానిస్తున్నాను. మీరు ఎన్ని విజిల్స్ పెడతారు నాకైతే కామెంట్ చేయండి. అండ్ 5 విజిల్స్ అయిపోయాక మనం కొంచెం ఎయిర్ అయితే పోయాక కొంచెం ఫస్ట్ మనము విజిల్ తీసేసేసి ఇలా చూడాలి. డైరెక్ట్గా ఓపెన్ చేయొద్దు ఆపిన వెంబటే, ఎందుకంటే పేలుతుంది కుక్కర్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తానమాట. అండ్ చేసి అలవాటు అయిపోయింది. సో ఎంత సాల్ట్ వేయాలన్నది అయితే నేను చూసేసి వేసేస్తాను. అండ్ అంటే టేస్ట్ చూడక్కర్లేదు అనమాట, అంటే అదే క్వాంటిటీ చేస్తుంటాను కాబట్టి తెలిసిపోతుంది అనమాట. అండ్ నేను ఇప్పుడైతే పప్పు గుత్తితో ఎనిపేస్తున్నాను అనమాట. 5 విజిల్స్ పెట్టాం కాబట్టి చాలా ఈజీగా మనం పప్పు గుత్తితో ఎనపొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఎనిపేసేసాక మెత్తగా నేనైతే ఇప్పుడు తిరగమాత పెడుతున్నాను. అండ్ కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని మెంతులు అయితే వేసుకుంటున్నాను. అండ్ పోపు దినుసులు అన్నీ వేసేసేసుకొని కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి, అండ్ 2 తెల్లుల్లిపాయలు వేసుకొని చిటిపట్లు ఆడేదాకా ఉంచుకోవాలన్నమాట. తర్వాత వచ్చి మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసేసుకొని ఈ పోపు మనము పప్పులో కలిపేయడం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చింతచిగురు పప్పు. అండ్ మీలో ఎంతమంది చింతచిగురు పప్పు టేస్ట్ చేశారన్నది నాకైతే కామెంట్ చేయండి. ఏంటంటే చాలా తక్కువ మంది చేసుకుంటారు చింతచిగురు పప్పు, సో అందుకోసం నేనైతే వీడియో చేశాను. అండ్ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయిందనమాట నిజంగా. అండ్ ఈ చింతచిగురు పప్పు మనము అన్నంలోనే కాకుండా చపాతీలో తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ చింతచిగురు పప్పు అయితే రెడీ. అండ్ మీరు చూసారు కదా, వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.